వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్లో అంబేద్కర్ పట్ల అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కొండాపురం మండలం సిపిఐ మండల అధ్యక్షుడు మనోహర్ బాబు ఆధ్వర్యంలో మండలంలోని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం శాస్త్రీయ హేతుబద్ధమైనదని, అలాంటి రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్ సభ్యులైన అమిత్ షా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం తగదన్నారు. మనువాదిగా ఆ శాస్త్రమైన స్వర్గం, పుణ్యం అనే భాషలు వాడడం రాజ్యాంగ చట్ట విరుద్ధమని గుర్తు చేశారు. దేశ సామాజిక సాంస్కృతిక ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో దేశీయ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక అంశాలు అన్నింటినీ కలిపి చేర్చాలన్నారు. స్థలం కేటాయించాలి. అంబేద్కర్ విగ్రహానికి, కమిటీ హాల్కు కొరకు స్థలం కేటాయించాలి. ఇల్లు లేని వారికి ప్రభుత్వ స్థలం కేటాయించాలి. ఇల్లు లేని వారికి ప్రభుత్వ స్థలం కేటాయించాలి. ఇల్లు లేని వారికి ప్రభుత్వ స్థలం కేటాయించాలి. అర్హులైన నిరుపేదలకు వ్యవసాయ భూములు కేటాయించాలి. అర్హులైన నిరుపేదలకు వ్యవసాయ భూములు కేటాయించాలి. అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కొండాపురం మండలంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ దీనికి అధికారులైతే, నాయకులైతే వీరందరూ కూడా అడ్డు తగిలే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు స్పందించి 1 సెంటు కేటాయించారు. ఆ సెంటు ఏ విధంగా సరిపోతుంది అంటే, ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు 5 సెంట్లేమో స్థలం కేటాయించినట్లు రాశారు. కానీ అక్కడికి పోతే ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారులు బంకులు వేసి అద్దెలు వసూలు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఆక్రమించి ఇప్పుడు పోయి అడిగితే అంబేద్కర్ విగ్రహానికి, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు స్థలం ఎక్కడుంది? మాయమైపోయింది. బంకులు వేసి అద్దెలు వసూలు చేస్తున్నారు. దానికి ఈ నాయకులు, ఈ అధికారులు, అగ్రవర్ణాల వారు ఈ యొక్క వారికి మమ్మల్ని పక్కకు పంపించి వారికి అండగా ఉన్నారు. ఎందుకు? అంబేద్కర్ గారంటే ఎందుకు ఇంత చిన్న చూపు? భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఒక తిట్టు పొగుడుతూనే ఒక తిట్టు తొక్కుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో దళితులమైన మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కమ్యూనిటీ హాలుకు అలాగే విగ్రహానికి స్థలం కేటాయించాలని, కేటాయించకుంటే ఏ విధంగా ఉంటుంది ఈరోజు చెప్తున్నాము. ఈ యొక్క కొండాపురంలో ఉండే మండల ఆఫీసు అంటే తహసీల్దార్ ఆఫీసు ముట్టడిస్తాం, అధికారులను ఒక్క పని కూడా చేయకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్నటి దినంన అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మాకు కావాల్సింది కొండాపురం గ్రామంలో నూతన బైపాస్ నందు 203 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని మేము అడుగుతున్నది. ప్రభుత్వ భూమిని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు, అంబేద్కర్ విగ్రహానికి వెంటనే 5 సెంట్లు కేటాయించి సబ్ డివిజన్ చేసి ప్రొవిజన్ సర్టిఫికెట్ ఇవ్వాలని, లేకుంటే ఇటువంటి నిరసనలు రేపు ధర్నాలై ఉవ్వెత్తున ఉప్పొంగుతాయని, ధర్నా అనునిత్యము చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. అంబేద్కర్ గారికి
విగ్రహావిష్కరణకు తర్వాత కమిటీ హాల్ కోసము ఎన్నో మార్లు విన్నవించడం జరిగింది. సార్, ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి దళితులమైతేనేమి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు అంబేద్కర్ గారు, నాకు ఒక ఓన్లీ ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ గారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వ్యక్తి. ఈరోజు అన్ని విధాలుగా అమరావతి నడిబొడ్డున అంబేద్కర్ గారిని అపురూపంగా విగ్రహావిష్కరణ చేశారు. అలాగే ప్రతి కలెక్టర్ ఆఫీస్ నందు అంబేద్కర్ గారిని విగ్రహావిష్కరణ చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండాపురం మండలంలో ఏడబ్ల్యూ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది సార్. ఇక్కడ మాకు ఈ అంబేద్కర్ గారికి విగ్రహావిష్కరణకు అనుదైనది అని చెప్పేసి మేము ఎన్నో మార్లు ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారు కూడా కొన్ని స్పందించి ఒక 3 సెంట్లు 5 సెంట్లు కానీ ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ కాలయాపన చేస్తున్నారు. ఇది ఒక పెత్తందారుల కనుసన్నల్లో జరుగుతున్నటువంటిది. అంటే గవర్నమెంట్ భూమి కూడా ఒక పెత్తందారు చెబితే జరుగుతుంది, లేకపోతే లేదనే టైప్లో ఈ కొండాపురం మండలంలో నియంత పాలన జరుగుతుంది. అంబేద్కర్ గారికి కూడా స్థలము కేటాయించలేని మన బతుకులు ఎందుకు బతకాలి? ఈరోజు మనం ఎందుకు ఆయన ఇంత స్ఫూర్తిగా ఆయన చూసి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఈ పదవులు కొనసాగిస్తున్నామంటే ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి భిక్షతో ఈరోజు మనం బతుకుతున్నాం. మరి ఆయనకే మనం ఈరోజు ఆయన స్థలం కేటాయించలేదంటే మనం చేసినటువంటి ఈ ఉద్యోగాలు ఎందుకు, మనం చేసినటువంటి ఈ బతుకులు ఎందుకు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేలుకొని ఆయనకు మనము చేయాల్సినటువంటి నివాళులు, ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యము జయంతికి అయితేనేమి, వర్ధంతికి అయితేనేమి ఇట్లా ఎన్నో మార్లు ఈ సర్పంచులు మొదలుకొని రాష్ట్రపతి వరకు కూడా ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ప్రతిసారి ఈ విధంగా ఏ ఉద్యమం మొదలైనా కూడా అంబేద్కర్ గారి దగ్గర నుంచే మొదలవుతుంది. మరి అలాంటి విగ్రహం మనం మండలంలో ఎందుకు పెట్టకూడదు, ఎందుకు ఇవ్వడంలే అంటే అధికారంలో కూడా వివక్షత ఉందా? మరి ఎందుకు ఆయనను కేటాయించలే? మరి ఏమన్నా మా ఇంటికే, మాకేమైనా వ్యక్తిగత విషయాలకు అడుగుతున్నామా? మరి అందరికీ మేము ఆయన స్ఫూర్తిదాయకం కాబట్టి మేము అందరి కోసం మేము పోరాడి ఈ విధంగా ఆయన కోసం కావాలని చెప్పి అడుగుతున్నాము. కాబట్టి ఈయన ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు దయచేసి వెంటనే ఆ స్థలాన్ని మాకు కొలిచి సబ్ డివిజన్ చేసి మాకు సర్టిఫికెట్ ఇస్తే మేము వెంటనే విగ్రహావిష్కరణకు పనులు మొదలు పెట్టుకోవాలని చెప్పేసి ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు ఇక ఎవరి మాట అనేది పక్కన పెడితే మీరు ఒక మండలాధికారిగా ఆయనకు ఒక మనస్ఫూర్తిగా చేయాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే ఈ పని నెరవేరుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేయాలా. అలాగే కలెక్టర్ గారు మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కేటాయిస్తూ మాకు ఒక కమిటీ హాల్ కూడా ఇక్కడ మాకు పేదలు ఎక్కువ ఉన్నారు ఈ మండలంలో. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు అయితేనేమి, తర్వాత ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు కమిటీ హాల్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోవాలని ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క కులముకు సంబంధించినది కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి అందరికీ స్ఫూర్తిదాయకము. ఆయన కోసం మనం కష్టపడి ఈరోజు ఆయనకు చేస్తే మనం అందరము ఘన నివాళులను అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈరోజు మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. జై భీమ్. చెప్పేదానికి లేదు ఆయనకు లోపల నుంచి. అంటే ఆయన ఇంట్లోదేం మాకు ఇవ్వలేదు. ఒక బైపాస్ నందు 10 సెంట్లు స్థలం, గవర్నమెంట్ స్థలం కేటాయించారు. అక్కడ ఆ స్థలం మాకు ఇవ్వమని అడుగుతుంటే ఆయన ఆ స్థలం కేటాయించడానికి అగ్రవర్ణాలతో మాట్లాడినా కూడా మాకు ఆ స్థలం కేటాయించలేదు. కలెక్టర్ గారు దయచేసి డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ గారిని మేము మరీ కోరుతూ నమస్కారం చేసుకుంటున్నాము. కలెక్టర్ ఆఫీస్ నందు ప్రతి ఓసీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కులాలు ఎవరికైనా కానీ తమ ఆఫీసులో ముందు ఎందుకు విగ్రహం పెట్టారు అంటే ఆయన ముందు నమస్కారం చేసుకుని మీరు ఆఫీసులోకి దండాలు పెట్టుకుని పోతున్నారు. ఈరోజు బైపాస్ నందు ఈరోజు 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నా కూడా మాకు విగ్రహానికి స్థలం కేటాయించాలి రెవెన్యూ వాళ్ళు మాకు ఇదివరకు కేటాయించలేదు. దయచేసి మమ్మల్ని అందరూ గుర్తించి మాకు బైపాస్ నందు పక్కన స్థలం 3 సెంట్లు కానీ 5 సెంట్లు కానీ స్థలం కేటాయించగలరని కలెక్టర్ గారిని మరీ కోరుతున్నాము.